డీకే న్యూస్కి స్వాగతం. విద్యా వైజ్ఞానిక యాత్రలు విద్యార్థుల మనోవికాసానికి ఎంతో దోహదపడతాయని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఆయన తన సొంత నిధులతో విద్యా విహార యాత్రకు పంపేందుకు పాఠశాల వద్ద జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆటవిడుపుగా విహారయాత్రలు ఉండాలనే సంకల్పంతో వారిని యాత్రలకు పంపడం జరిగిందని అన్నారు. చదువుకున్న వ్యక్తి తన కుటుంబానికే కాకుండా దేశానికి కూడా ఎంతో ఉపయోగపడతారని, విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు, నాయకత్వ లక్షణాలను పటిష్టపరచడానికి, క్రమశిక్షణకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నియోజకవర్గంలోని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలోను, సాంఘిక సంక్షేమ హాస్టల్లో వసతులను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. ఈ పాఠశాలకు చెందిన 500 మంది విద్యార్థులను 10 బస్సుల్లో ఆయన భైరవకోన విహారయాత్రకు పంపించారు. టూర్కు వెళ్లిన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆయన పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అక్కడ కావలసిన అన్ని రకాల వసతులను ఆయన కల్పించారు. ప్రభుత్వం కేవలం 32 మంది విద్యార్థులకు టూర్కు నిధులు మంజూరు చేయగా, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాఠశాలలో ఉన్న 700 మంది విద్యార్థులను టూర్కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.